हाय फ्रेंड्स अंदर मल्ल కొత్త షూ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మళ్ళీ మన బడ్జెట్ ఓన్లీ 500 రూపాయస్ రేంజ్ లోనే మళ్ళీ 3 స్నీకర్స్ ఇవాళ మనం అన్బాక్స్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి అసలు లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది మనం నాలుగు వైపులు చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా షూ అయితే మన దగ్గరికి వచ్చేసింది షూ బ్రాండ్ చూసుకుంటే యాడీ నెవర్ స్టాప్ అని అయితే రాసింది నెవర్ స్టాప్ కాదని మనం ఓపెన్ చేసేగా మనం చెప్పలేం కాబట్టి మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే అయితే షూ అయితే మంచి కండిషన్ లో మన దగ్గరికి వచ్చింది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది కాబట్టి ఫటాఫట్ మనం లేట్ లేకుండా మనం ఓపెన్ చేద్దాం షూ అయితే నాలుగు వైపులు చూసుకోవడం మంచి కండిషన్ లో అయితే వచ్చింది ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా మంచి లుకింగ్ గా కూడా కనిపిస్తుంది ఒక షూ అనేది పక్కన పెడదాం షూ ఈ నాలుగు వైపులు మనం చూసుకోలేదు షూ అయితే వైట్ బ్లాక్ గ్రే కాంబినేషన్ లో అయితే షూ అనేది మన దగ్గరికి వచ్చేసింది అలా ఫ్రంట్ వైపు చూసుకోవట్లయితే ఒక బ్లాక్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు దాని మీద చిన్న రౌండ్ హోల్స్ అయితే ఇచ్చాడు హోల్స్ అయితే ఎవరైతే స్పోల్ టైప్ డిజైన్ అయితే ఇచ్చాడు హోల్స్ ఇచ్చుంటే బాగుంది మంచి వెంటిలేషన్ అయితే ఉన్నాం కానీ కొద్దిగా వర్క్ చేస్తుంటే బాగున్నాం దట్స్ నా ఒపీనియన్ షూ సైడ్ చూసుకున్నట్లయితే షూ మీద కూడా బ్లాక్ అండ్ గ్రే లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చున్నాడు ఈ సైడ్ చూసుకుని వైట్ కలర్ లెదర్ మీద అయితే ఒక బ్లాక్ అండ్ గ్రే కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు ఆ ప్యాచ్ మీద అయితే యాడీ నెవర్ స్టాప్ అని అయితే రాసి ఉన్నది అలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు దాని మీద చిన్న స్టిచెస్ అయితే ఇచ్చాడు దానివల్ల బ్యాక్ అనేది కొద్దిగా ప్రీమియం లుక్ అయితే వచ్చింది అలా రైట్ సైడ్ చూసుకుంటే సేమ్ టు సేమ్ బ్లాక్ అండ్ గ్రే లెదర్ ప్యాచ్ అయితే ఇటుపక్కన చూడడానికి మనకి కనిపిస్తుంది సేమ్ దీని మీద కూడా యాడీ నెవర్ స్టాప్ అని అయితే రాసి ఉన్నది అలా ముందు చూసుకుంటే షూ లేసెస్ అయితే బ్లాక్ కలర్ లోనైతే ఇచ్చాడు షూ లేసెస్ అయితే పాలిస్టర్ కలర్ అయితే ఉన్నది చాలా మంచి గ్రిప్పింగ్ ఫీల్ అయితే ఇస్తుంది దీనికి అలా షూ హోల్స్ చూసుకుంటే షూ హోల్స్ అయితే మెటల్ కలర్ ఫినిష్ తో అయితే ఇచ్చాడు అది బ్లాక్ కలర్ లో సేమ్ మ్యాచింగ్ కోసం దాని మీద కూడా ఒక మంచి ఒక లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు దానివల్ల కొద్దిగా లుక్ అయితే పెరిగింది టంగ్ చూసుకుంటే టంగ్ అంత స్మూత్నెస్ అయితే లేదు కొద్దిగా స్మూత్నెస్ ఇచ్చుంటే చాలా బాగుందని నా ఒపీనియన్ సైడ్ ప్యాడింగ్ చూసుకున్నట్లయితే సైడ్ ప్యాడింగ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉన్నది మరి అంత స్మూత్నెస్ అయితే లేదు అలాగే ఇన్నర్ సోల్ చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే కొద్దిగా స్మూత్నెస్ అయితే ఉంది నేను అనుకున్నంత స్మూత్నెస్ అయితే ఈ ఇన్నర్ సోల్ అయితే లేదు సైడ్ చూసుకుంటే సైడ్ అయితే ఒక మంచి వైట్ కలర్ థిక్ చంకి షోల్ అయితే ఇచ్చున్నాడు దానివల్ల షూకి కొద్దిగా మంచి లుక్ అయితే వచ్చింది అలా మన అవుట్ షోల్ చూసుకుంటే మొత్తం వైట్ కలర్ లో అయితే ఉన్నది చూడడానికి మంచి అందంగా అయితే ఉన్నది ఇంకా దాని మీద చూసుకుంటే రౌండ్ రౌండ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు దానివల్ల షూ అనేది ఒక మంచి లుక్ అయితే వచ్చింది టచ్ చేసి చూసుకుంటే ఇది మొత్తం రబ్బర్ తో అయితే ఇచ్చాడు షూ అవుట్ షోల్ అయితే ఈ షూ మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద నేను లింక్ ఇచ్చేసారు మీరు అక్కడికి పర్చేస్ చేసుకోవచ్చు పొడపాటు మనం నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం మరి రెండో బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది బాక్స్ నాలుగు వైపులు మనం చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా అయితే బాక్స్ అయితే మన దగ్గర వచ్చింది మళ్ళీ బ్రాండ్ చూసుకుంటే సేమ్ బ్రాండ్ యాడీ నెవర్ స్టాప్ అనేది రాస్తుంది నెవర్ స్టాప్ కాదనేది మనం ఓపెన్ చేస్తే కానీ మనం చెప్పలేం ఇక్కడ ఒక సింబల్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ సింబల్ అవుతుంది మేడ్ ఇన్ ఇండియా ఓపెన్ చేసినప్పుడు మంచి ప్యాకింగ్ అయితే వచ్చింది చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్లో అయితే షూ అనేది వచ్చేసింది షూ చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్ ఫినిష్ అయితే మన దగ్గర వచ్చింది ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా అయితే వచ్చింది ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు డ్యామేజ్ లేదు చాలా మంచి ప్యాకింగ్తో అయితే పంపించాడు షూ నాలుగు వైపులు మనం చూసుకున్నట్లయితే మొత్తం బ్లాక్ కలర్ ఫినిష్తో అయితే ఇచ్చాడు అక్కడక్కడ వైట్ అండ్ రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చున్నాడు మొత్తం షూ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం బ్లాక్ కలర్ ఫినిష్తో అయితే ఇచ్చాడు అక్కడక్కడ వైట్ అండ్ ఒక రెడ్ కలర్ హైలైట్ అయితే చేశాడు ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే మొత్తం ఒక మెస్సీ డిజైన్ అయితే ఇచ్చాడు ఫ్రంట్ పక్క సైడ్ చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు దాని మీద వైట్ కలర్ యాడీ అని దీని బ్రాండింగ్ అయితే ఇచ్చున్నాడు అలా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ మొత్తం మెస్సీ ఫినిష్ అయితే ఇచ్చాడు దాని మీద ఫుడ్ టైప్ అయితే ఇచ్చాడు అలా మనం రైట్ సైడ్ చూసుకుంటే సేమ్ టు సేమ్ బ్లాక్ కలర్ లెదర్ సేమ్ మెస్సీ ఫినిష్ మీద బ్లాక్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు దాని మీద కూడా వైట్ కలర్ లో ఉన్న యాడీ అండ్ బ్రాండింగ్ అయితే ఇచ్చున్నాడు అలా ఫ్రంట్ మీద చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ లెసెస్ అయితే ఇచ్చాడు అది కూడా సిల్క్ మెటీరియల్తో అయితే ఇచ్చాడు అలా సైడ్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ లెదర్ ప్యాచ్ మీద షూ హోల్స్ అయితే ఇచ్చాడు షూ హోల్స్ కూడా అవుతుంది మెటల్ ఫినిష్ మీద అయితే ఇచ్చాడు దానివల్ల మంచి స్ట్రాంగ్ గ్రిప్నెస్ అయితే ఉంటుంది అలా సైడ్ మనం ప్యాడింగ్ చూసుకున్నట్లయితే సేమ్ ప్యాడింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నది చాలా ఎక్సలెంట్ ప్యాడింగ్ అయితే అయింది దానివల్ల మంచి కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుంది అలా మనం ఇన్నర్ ప్యాడింగ్ చూసుకున్నట్లయితే ఇన్నర్ ప్యాడింగ్ అంత ఇవ్వలేదు జస్ట్ నార్మల్గా అయితే ఉన్నది అలా టంగ్ విషయం చూసుకున్నట్లయితే టంగ్ కూడా కొద్దిగా మంచి స్మూత్నెస్ అయితే ఇచ్చాడు ఓవరాల్గా అలా
ఇన్నర్ సోల్ చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే కొద్దిగా స్మూత్నెస్ అయితే ఇచ్చాడు, మరి అంత స్మూత్నెస్ అయితే లేదు. అలా సైడ్ చూసుకుంటే ఒక థిక్ చంకీ షోల్ అయితే ఇచ్చాడు. ఆ థిక్ చంకీ షోల్ మీద ఒక లెదర్ కలర్ ప్రింట్స్ అయితే ఇచ్చాడు. అలా సైడ్ చూసుకుంటే డాట్ 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 అనుకోండి ఒక మంచి లుకింగ్తోనైతే ఫోమ్ ఫినిష్తోనైతే లుకింగ్ అయితే ఇచ్చున్నాడు. దానివల్ల ఈ షూకి అనేది ఒక మంచి లుకింగ్ అయితే ఇచ్చాడు. అలా మన అవుటర్ సోల్ చూసుకుంటే అయితే అవుటర్ సోల్ కూడా ఒక రబ్బర్ ఫినిష్తోనైతే ఇచ్చాడు. దాని మీద గ్రిప్పింగ్ చూసుకున్నట్లయితే రౌండ్ రౌండ్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు. దాని కింద చూసుకుంటే లెదర్ అండ్ రౌండ్ టెక్స్చర్తో ఒక రెడ్ కలర్ పెయింట్ అయితే దీని మీద ఇచ్చున్నాడు. దాని మీద కొద్దిగా షూ అనేది కొద్దిగా లుకింగ్ అయితే పెరిగింది. అవుట్ సైడ్ గ్రిప్పింగ్ చూసుకుంటే గ్రిప్పింగ్ కూడా చాలా అయితే బాగుంది. 500 రూపీస్ బడ్జెట్ రేంజ్లో అయితే షూ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కింద నేను లింక్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫటాఫట్ మన నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఈ బాక్స్ నానబడిపోయి మనం చూసుకుంటే అయితే మొత్తం నలిగిపోయి అయితే వచ్చేసింది. కొద్దిగా డ్యామేజ్ అయితే అయిపోయినది. బ్రాండ్ చూసుకుంటే సేమ్ టు సేమ్ యాడీ నెవర్ స్టాప్ అని అయితే రాస్తుంది. నెవర్ స్టాప్ కాదని మనం లోపలికి వెళ్తే కానీ తెలియదు. ఓపెన్ చేయగానే షూ కండిషన్ అయితే ఎలా ఉన్నది చూసుకుంటే షూ ఈ కండిషన్లో అయితే మన దగ్గరికి వచ్చింది. అసలు లేట్ అక్కడ మనం షూ అనేది ఓపెన్ చేద్దాం. షూ 4 వైపులు చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గర అయితే షూ అనేది మన దగ్గరికి వచ్చింది. ఒక షూ మొత్తం 4 వైపులు మనం చూసుకున్నట్లయితే గ్రే, ఆరెంజ్, వైట్ కలర్ ఫినిష్ తో అయితే ఈ షూ అనేది మన దగ్గరికి వచ్చేసింది. అలా ఫ్రంట్ కానీ చూసుకున్నట్లయితే మొత్తం మెస్ ఫినిష్ తోనైతే ఇచ్చాడు. ఓవరాల్ బాడీ మొత్తం మెస్ ఫినిష్ తోనైతే ఉన్నది. సైడ్ చూసుకుంటే మొత్తం గ్రే కలర్ మెస్ ఫినిష్ మీద అయితే ఒక రబ్బర్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఉంది. ఆ ప్యాచ్ మీద స్పోర్ట్స్ అయితే రాస్ అయితే ఉన్నది. దాని మీద చూసుకుంటే ఆరెంజ్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఉన్నది. బ్యాక్ చూసుకుంటే బ్లాక్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఉన్నది. సేమ్ రైట్ సైడ్ చూసుకుంటే సేమ్ ఆ గ్రే కలర్ మెసేజ్ ఫినిష్ మీద సేమ్ రబ్బర్ లెదర్ ప్యాచ్ అయితే ఉన్నది. దాని మీద సేమ్ టు సేమ్ స్పోర్ట్స్ అయితే రాసి ఉన్నది. సేమ్ ఆరెంజ్ కలర్ వి షేప్ లో అయితే లెదర్ ప్యాచెస్ అయితే ఉన్నాయి. దాని మీద షూ అయితే లుక్ అయితే పెరిగింది. అలా మీద చూసుకున్నట్లయితే షూ హోల్స్ మీద అయితే గ్రే కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఉన్నది. ఆ షూ హోల్స్ చూసుకుంటే అయితే దాని మీద మెటల్ ఫినిష్ అయితే ఏం లేదు, ఓన్లీ డైరెక్ట్ హోల్స్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే దీని మీద లెదర్ ప్యాచ్ అయితే ఉన్నది కాబట్టి మంచి స్ట్రాంగ్ గ్రిప్ అయితే ఉండదు అనేసి అనుకుంటాం. షూ లేసెస్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ లోనైతే ఉన్నది. సింథటిక్ మెటీరియల్ తోనైతే ఈ షూ లేసెస్ అయితే డిజైన్ అయితే అయినది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ ఉన్న చాలా స్మూత్నెస్ అయితే ఉన్నది. అలాగా ఇన్నర్ ప్యాడింగ్ చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ అయితే అంత స్మూత్నెస్ అయితే ఇన్నర్ ప్యాడింగ్ అయితే ఏం లేదు. అలా మనం ఇన్నర్ సోల్ చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే అంత స్మూత్నెస్ అయితే ఏం లేదు. టంగ్ విషయం చూసుకుంటే టంగ్ అయితే అంత స్మూత్నెస్ అయితే లేదు, కొద్ది స్మూత్నెస్ అయితే ఉంది. కొద్దిగా ఎక్కువ ఇచ్చుంటే కాల్ పెట్టుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అయ్యిండు. సైడ్ చూసుకున్నట్లయితే ఒక థిక్ చంకీ షోల్ అయితే దీని మీద ఇచ్చాడు. ఆ థిక్ చంకీ షోల్ మీద అయితే డాట్ డాట్ ఫినిషింగ్ అయితే వైట్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నాడు. దాని మీద కొద్ది మీద వరకు మనం వెళ్ళుంటే రౌండ్ ఒక మంచి డిజైనింగ్ అయితే ఇచ్చాడు. హనీ టైప్ లో అయితే ఇచ్చున్నాడు. అలా దాని కింద చూసుకుంటే ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నాడు. దానివల్ల ఈ షూ అనేది మంచి లుక్ అయితే వచ్చింది. అలా మన అవుట్ సోల్ మనం చూసుకున్నట్లయితే మొత్తం వైట్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఈ అవుట్ సోల్ అనేది ఇచ్చున్నాడు. టచ్ చేసి చూస్తుంటే మొత్తం రబ్బర్ తోనైతే ఈ అవుట్ సోల్ అనేది డిజైన్ అయితే అయినది. గ్రిప్పింగ్ ఆల్సో చూసుకుంటే గ్రిప్పింగ్ అయితే బాగుంది, చాలా బాగుంది. అలా ఒక 3-4 మంత్స్ మనం వాడేసి పడేద్దాం అని మీరు అనుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ షూ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం మీద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ అయితే యాక్సెప్ట్ చేయండి. మరి కొత్త కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.